పిల్లలు అందంగా కనిపించాలని, వాళ్ళ చర్మం బాగుండాలని కొందరు తల్లులు పిల్లలు పుట్టిన దగ్గర నుంచే రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు. మాయిశ్చరైజర్లు, ఆయిల్స్, సన్ స్క్రీన్ లోషన్లు ఇలా అన్నీ పూసేస్తుంటారు. అయితే ఇలాంటి ప్రొడక్ట్స్ వల్ల చర్మం బాగుంటుంది కానీ హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు 4 నుంచి 8 ఏళ్ల వయసు ఉంటే 630 మంది పిల్లలపై పరిశోధనలు చేశారు. ఈ పిల్లల మెడికల్ డేటా సేకరించడమే కాకుండా క్లినికల్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించారు. టెస్ట్లకు ముందు పిల్లలకు లోషన్లు, ఆయిల్స్ లాంటివి పూయమని చెప్పారు. ఆ తర్వాతే అన్ని టెస్టులు నిర్వహించారు. అయితే లోషన్లు, ఆయిల్స్ వంటి పర్సనల్ హైజీన్ ప్రొడక్ట్స్ లో థాలెట్ లేదా థాలెట్ రీప్లేస్మెంట్ కాంపౌండ్లు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. థాలెట్స్ అనేవి ఒక రకమైన ప్లాస్టిక్. ప్రొడక్ట్స్ ఎక్కువ కాలం పాటు మెరుగ్గా పనిచేయాలని వాటిని తయారు చేసేటప్పుడు అందులో వీటిని కలుపుతుంటారు. ఈ రసాయనాలు పిల్లల్లో హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించే ఎండోక్రైన్ గ్రంథికి అంతరాయం కలిగిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. దీనివల్ల పిల్లల్లో ఎదుగుదల తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.